బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ అకౌంట్లలోకి రైతు భరోసా డబ్బులు పడబోతున్నాయి. రూపాయలు 6,000 చొప్పున ఇటు రైతుల అకౌంట్లో మొదటి దశలో ఇటు 3,600 కోట్లు జమ కాబోతున్నాయి. మరో 20 రోజుల్లో 2,700 కోట్లు. ఆ తర్వాత మూడో దశలో 2,700 కోట్లు. మొత్తంగా 45 రోజుల్లో 9,000 కోట్లు ఇటు 70 లక్షల మంది రైతులకి ప్రయోజనం కాబోతున్నాయి. ఇటు సిద్దిపేట సభలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట సభలో ప్రకటించారు. నిన్న ఒక్కసారి మనం చూస్తే కనుక నర్మెట్ట గ్రామం సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఇటు యాసంగి కోసం రైతులకు రైతు భరోసా ఇవ్వబోతున్నారు. ఇటు మొత్తంగా 9,000 కోట్లు, దాదాపు 1,50,00,000 ఎకరాలకు గాను ఇటు 70 లక్షల రైతులకు ఈ డబ్బులు ఇవ్వబోతున్నారు. 45 రోజుల లోపల ఈ 3 దశల్లో ఈ డబ్బులన్నింటినీ ఇటు రైతుల అకౌంట్లో వేయబోతున్నట్టు తెలుస్తుంది. మొదటగా ఇటు మార్చ్ 23న మనం చూస్తే కనుక 3,600 కోట్లు, అలాగే సెకండ్ ఫేజ్ మిడ్ ఏప్రిల్లో సెకండ్ ఫేజ్లో 2,700, అలాగే ఏప్రిల్ ఎండింగ్ లోపల మరొక 2,700 కోట్లని మొత్తానికైతే ఇటు రైతుల అకౌంట్లో జమ చేయబోతున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు కూడా రెడీగా ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు మొత్తంగా 45 రోజుల్లోనే ఈ కార్యక్రమం అంతా అవ్వబోతుందా? రైట్ మధు. కళ్యాణ్, 45 రోజుల్లోనే ఈ నిధులన్నీ అకౌంట్లలో జమ కాబోతున్నాయా? అంటే 3 విడతల్లో వేస్తామనేటువంటిది ప్రభుత్వం గతంలోనే ప్రకటన చేసింది. నిన్న సిద్దిపేట పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభావేదికగా డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఒక ట్వీట్ కూడా చేశారు ఆయన మొదటిసారి. చాలా రోజుల తర్వాత ట్వీట్ చేస్తూ దాంట్లో ఒక పెద్దన్నగా బాధ్యత తీసుకుంటున్నారు, రైతులకు అన్నగా అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. మొదటి విడత కింద నిన్న 6,000 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి ఎకరాకి ఒక ఎకరం ఉన్నటువంటి రైతులకు నిన్న మొదటి కింద వాళ్ళకి క్లారిటీ వాళ్ళకి అకౌంట్లో జమ చేసేలా చేశారు. నిన్న సండే ఉన్నందుకు ఈరోజు జమ కానున్నాయి. మొత్తం 3,600 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయిపోయాయి. తర్వాత మరొక 2,700 కోట్లేమో ఒక 20 రోజులకు, మరొక 20 రోజులకు 2,700 కోట్లు, మొత్తం 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి ఆల్రెడీ. కాకపోతే మొదటి విడత కింద 1 ఎకరం ఉన్నటువంటి వారికి ఈరోజు రైతుల ఖాతాలో జమగానున్నాయి. ఆయన కాకపోతే ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఉన్నాయి గతం నుంచి, మొదటి నుంచి కూడా. రైతు పెట్టుబడి సహాయం అనేటువంటిది పంటకు ఎగ్జాక్ట్లీ పంట వేసే ముందు ఇవ్వాల్సినటువంటిది ఆల్రెడీ పంట వేశారు. ఇప్పుడు కోతకు వచ్చినటువంటి పరిస్థితి, ఈ సమయంలో ఇస్తే దాన్ని పెట్టుబడి సహాయం ఎలా అంటారు అనేటువంటిది వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా మొత్తం 70 లక్షల మంది రైతులకు 9,000 కోట్ల రైతు భరోసా నిధులను ప్రభుత్వం డైరెక్ట్ గా రైతు ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది మొత్తం 3 విడతల్లో జమ కానున్నాయి. రైట్ మధు, దీనికి ఎవరెవరే ఎలిజిబుల్? గతంలో మనం చూసాం, ఇటు రియల్ ఎస్టేట్కి కావచ్చు, వెంచర్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, అలాగే బంజారా భూమి కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఇవ్వమంటూ ఎలిజిబిలిటీ క్రైటీరియాని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈసారి దీనికి ఎలిజిబిలిటీ పరంగా ఏమన్నా అంశాలు ఉన్నాయా? అంటే గతంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దీన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ రైతు బంధు కింద పెట్టుబడి సహాయం ఏమవుతుందో దాన్ని స్ట్రీమ్ లైన్ లోకి తీసుకొస్తాము. నిజంగా రైతులు ఎవరైతే సాగు చేస్తా ఉన్నారో సాగు భూములకు మాత్రమే పెట్టుబడి సహాయం అందజేస్తాం అనేటువంటి స్టేట్మెంట్ గతంలో ప్రభుత్వం చేసిన మాట వాస్తవం. ఈ మధ్య కాలంలో రీసెంట్ గా శాటిలైట్ సర్వే చేశారు. శాటిలైట్ సర్వే రిపోర్ట్ ఆధారంగా కేవలం సాగు భూములకు మాత్రమే వారు ఎంత సాగు చేస్తారో ఆ భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు కేటాయించాలనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు దానికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తయింది. కానీ చివరి క్షణంలో ఏదో ఒక ఎన్నిక రూపంలో ముందుకు రావడంతో రాష్ట్రంలో దాన్ని విరమించుకున్నట్టుగా ప్రభుత్వం కాస్త బ్యాక్ స్టెప్ వేసినట్టుగా చర్చ జరిగింది. మనం చూసాం గతంలో జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే పార్లమెంట్ కానీ, తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నిక, జూబ్లీహిల్స్ ఈ మధ్య కాలంలో మరొక ఉప ఎన్నిక, తర్వాత సర్పంచ్ ఎన్నికలు అయిపోయాయి. నెక్స్ట్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పట్లో ప్రయోగం చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అందులో భాగంగానే బ్యాక్ స్టెప్ వేసింది అనేటువంటి చర్చ కూడా ఉంది. శాటిలైట్ సర్వే ద్వారా కేవలం ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 ఎకరాల భూమి ఉండి అందులో కేవలం 2 నుంచి 3, 4 ఎకరాలు, 5 ఎకరాలు సాగు చేస్తే ఆ 4-5 ఎకరాలకు మాత్రమే పెట్టుబడి సహాయం అందించాలి. సాగు చేయని భూమికి
పెట్టుబడి సాయం ఇవ్వద్దు అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తర్వాత గతంలో రియల్ ఎస్టేట్ భూములకి ప్లాట్లుగా అమ్ముడు పోయినటువంటి వాటికి కానీ గుట్టలు, చెలకలు, బీడు భూములు ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి విషయంలో కూడా కాస్త నిర్ణయం తీసుకుందాం అనుకున్నారు. కానీ చివరికి యథావిధిగా గతంలో బీఆర్ఎస్ హయాంలో ఏ రకంగా అయితే పెట్టుబడి సాయం అందించారో అదేవిధంగా కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఈసారికి ఫ్యూచర్ లో ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం దీన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా అయితే ఉంది. కాకపోతే నిన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చేశారు, రైతులకు అండగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు, రైతు ప్రభుత్వం కింద మాది ఖచ్చితంగా పనిచేస్తున్నటువంటి స్టేట్మెంట్ అయితే చేశారు. రైట్. నిన్న నర్మెట్ట గ్రామం సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఒక్కసారి ఆయన మాటలను వినే ప్రయత్నం చేద్దాం. రైతులకు మనం ఇస్తున్న రైతు భరోసా పెంచడమే కాదు, వాళ్లకు ఈరోజు సిద్దిపేట గడ్డ మీద నుంచి రైతు భరోసా నిధులను విడుదల చెయ్యాలని ఇంతకుముందు కంప్యూటర్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతర సహచర మంత్రివర్గ సభ్యుల సమక్షంలో 70 లక్షల మందికి 3,600 కోట్ల రూపాయలు దాదాపుగా ఇవాళ బటన్ నొక్కితే రేపటిలోగా మీ ఖాతాలలో ప్రతి రైతుకు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు పడతాయి. అదేవిధంగా ఇంకా మిగిలిన 5,400 కోట్ల రూపాయలు 20 రోజుల్లో ఇంకొక 2,700 కోట్లు, అక్కడి నుంచి ఇంకొక 20 రోజుల్లో ఇంకో 2,700 కోట్లు, దాదాపుగా ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఈ ప్రగతి ప్రణాళికలో రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని మా ప్రభుత్వం దీక్ష భూని ఈనాడు సిద్దిపేట జిల్లాకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. రైతులకు మనం ఇస్తున్న రైతు భరోసా పెంచడమే కాదు, వాళ్లకు ఈరోజు సిద్దిపేట గడ్డ మీద నుంచి రైతు భరోసా నిధులను విడుదల చెయ్యాలని ఇంతకుముందు కంప్యూటర్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతర సహచర మంత్రివర్గ సభ్యుల సమక్షంలో 70 లక్షల మందికి 3,600 కోట్ల రూపాయలు దాదాపుగా ఇవాళ బటన్ నొక్కితే రేపటిలోగా మీ ఖాతాలలో ప్రతి రైతుకు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు పడతాయి. అదేవిధంగా ఇంకా మిగిలిన 5,400 కోట్ల రూపాయలు 20 రోజులు